పంచ పంచ ప్రాణములను పంచను జాతికి పేద ప్రజల పట్ల పెన్నిదాయే శక్తితోడనెదిగ సాహస వీరుడు నందమూరి వంశ నాయకుండు. రాజబాట కాదు రామయ్య చరితము, కష్ట నష్టములను కైవసంబు చేసుకున్న శిల్పి చేవగల్గి బ్రతికే నందమూరి వంశ నాయకుండు. రాముడైన గాని దేముడైనను గాని మదిని నిలిచిపోయే మానుడయ్యే రామరావు వెలిగే రారాజుగా తాను నందమూరి వంశ నాయకుండు. శోభితమ్ము గల్గి సుందరాకారుడు పుడమి మెచ్చు మంత్రముగ్ధమైన యసము కల్గియుండ యౌనాకారుడు నందమూరి వంశ నాయకుండు. రమ్యమైన రీతి రావణాసురుడుగా పాత్రలోన తనది ప్రతిభ చూపే నవ్య నాయక ప్రతి నాయకుండయ్యను నందమూరి వంశ నాయకుండు. రాజకీయ ముందు రారాజుగా వెల్గే చిత్రసీమలోన సింగమల్లి దూకెనోయి తాను దుర్నీతి చెండాడ నందమూరి వంశ నాయకుండు. తనను నమ్మినట్టి జనకోటి కన్నీరు చేతితోడ తుడిచ స్నేహశీలి సత్యధర్మ మెరిగి జయములందుకొనెను నందమూరి వంశ నాయకుండు. రాజ్యపాలనమ్ము రాముండు చేయగా హారతులిడిరోయి అఖిల జనులు దీన జనుల చేరదీసెను రాముడు నందమూరి వంశ నాయకుండు. ఈ శతకాన్ని పత్తిపాటి రమేష్ నాయుడు గారు నందమూరి తారక రామారావు పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలకు గాను ఈ శతక రాజాన్ని రచించి సమర్పించినారు. కాబట్టి పత్తిపాటి రమేష్ నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు. ఆయన ఇంకా ఎన్నో రచనలు చేయాలి. ఇప్పటికే పద్యాలు 1850 పైన పద్యాలు రాశారు, ఇంకా రాస్తున్నారు. ఆయన కలము ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. వందనాలు.